బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. సినిమా హాల్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఈ అవాంఛనీయ పరిస్థితి కారకులెవలో జనసేన తరపున వాళ్ళు ఉన్న చర్యలకు వెనుకడొద్దని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాల్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక సినిమా హాల్ల బంద్ ప్రకటన ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. రేటికా సినిమా హాల్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకులెవలో జనసేన తరపున వాళ్ళు ఉన్నా కూడా చర్యలకు వెనుకడవద్దని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ డెస్క్ రూమ్ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. వరుణ్, ఇండస్ట్రీలో మనం చూస్తున్న ఒక వారం రోజులుగా చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పలు దాపాలు కూడా ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి థియేటర్ల బంద్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవడానికి కారణం ముఖ్యం ఏంటంటే థియేటర్ల బంద్ అని ఎగ్జిబ్యూటర్లు పిలుపునిచ్చడం జరిగింది. అంటే గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ జరిగిన చిన్న సమస్య, అది చిలికి గాలివరణంగా మారి మొత్తం తెలంగాణ ప్లస్ ఏపీకి సంబంధించిన థియేటర్లు అన్నిటికి కూడా ఇది ఎగబాకింది. సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పి ఎగ్జిబిటర్లు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పర్సెంటేజ్ విధానంలో థియేటర్స్ ఇవ్వాలని. అయితే వాస్తవాన్ని చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే అన్ని చోట్ల పర్సెంటేజ్ విధానమే ఉంది. అది మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ థియేటర్స్ కావచ్చు. అయితే ఆ ఏరియాను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, ఆ జిల్లా స్థాయి వ్యవహారాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బట్టి వాటి షేరింగ్లో కొంచెం తేడా ఉండడం వాస్తవం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు ఏఎం రత్నం ప్రొడ్యూసర్. ఈ సినిమా వచ్చేసి జూన్ 12న రిలీజ్ కాబోతుంది. ఇటువంటి తరుణంలో సినిమా థియేటర్ల బంద్ అనేసరికల్లా పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావాల్సిన టైంలో ఈ బంద్కు పిలుపునివ్వడం ఏంటి, దీనికి ఎన్నుకున్నటువంటి రాజకీయ కారణాలు అంటే వైసీపీకి సంబంధించిన పాలనని కూడా ఒక ప్రకటన చేశారు, ఇది ఫ్లాప్ సినిమా అని. సో దాని మీద చేశారు, ఈ సినిమా ఆడదని, ఈ థియేటర్ల బంద్తో వచ్చాడుగా సినిమా ఖచ్చితంగానే కొన్ని విమర్శలు జరిగింది. అయితే ఇది కేవలం ఇండస్ట్రీకి సమస్య కాదు, ఇది పొలిటికల్ కూడా టర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైనా ఆయన ఈ మధ్యకాలంలో అన్నది, ఈరోజు కూడా అన్నది విషయం ఏంటంటే సినిమా థియేటర్లో టికెట్ల రేట్ పెంపు విషయంలో మాత్రం వ్యక్తిగతంగా వస్తారు, వచ్చి పెంచుకుంటారు, దానికి సంబంధించి ఆ రోజు. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ ఇష్యూని మాత్రం మాకు సంబంధం లేనట్టే ఎవరికి వారే యమునా తీర అన్నట్టు ఉన్నారని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మొన్న అల్లు అరవింద్, నిన్న దిల్ రాజు వీళ్ళు చెప్పిన విషయాలన్నీ గమనిస్తే, అంటే ఆ నలుగురిలో నేను లేనని అల్లు అరవింద్ ప్రకటిస్తే, దిల్ రాజు కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే కేవలం నా దగ్గర 30 థియేటర్లు ఉన్నాయి, అది తెలంగాణలో మాత్రం ఉన్నాయి. సో ఇండస్ట్రీ మాత్రం కలిసి రావట్లేదు. మేము ఎవరికి అయినా నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, నాకు ఇటు రేవంత్ రెడ్డి తెలుసు, అటు చంద్రబాబు నాయుడు తెలుసు అని వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ మరోసారి చాలా సీరియస్గా అన్నాడు. ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇండస్ట్రీ మనుగడ కోసం ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి కూడా ఏపీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మేము కూడా చాలా క్లియర్గా చెప్పాడు, సమగ్రమైనటువంటి సినిమా పాలసీ తీసుకొస్తున్నాం. ఇండస్ట్రీలో వ్యక్తిగతం లేవు. నా సినిమాకైనా రేపు నాకు రిలీజ్ కాబోయిన హరిహర వీరమల్లు సినిమా కూడా థియేటర్ల విషయంలో ఫిలిం ఛాంబర్ని
కలుపుకొని రావాలి. ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి అన్ని శాఖలు కలుపుకొని వచ్చి థియేటర్ల సమస్య కావచ్చు, ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలి, వ్యక్తిగత రావద్దని చెప్పేశారు. అయితే ముఖ్యంగా ఆయన విషయం ఏంటంటే దీనికి వెనకాల రాజకీయ కుట్రలు ఉన్నాయని, దీన్ని ఎవరైతే ఎంతటి వారైనా సరే, అది జనసేనలో ఉన్న వేరే పార్టీలో క్షమించరాదు, ఉపేక్షించరాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ థియేటర్లలో ఉన్నటువంటి తినుబండారాలు, ముఖ్యంగా పాప్కార్న్ కావచ్చు, ఇవన్నీ మల్టీప్లెక్స్లో మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఒక బాటిల్, వాటర్ బాటిల్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలని 100 రూపాయలు ఉంది. ఒక పాప్కార్న్ 30 రూపీస్ పాప్కార్న్ దాదాపు 300 నుంచి 500. అంటే ఒక ఫ్యామిలీలు అసలు థియేటర్కి దాదాపుగా ఏ ఓటీటీ అంటే కరోనా తర్వాత వచ్చిన ఓటీటీ ప్రభావం ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. థియేటర్కి వెళ్ళాలంటే ఒక కుటుంబం కనీసం 3-4 వేల ఖర్చు. ఒక్క సినిమా చూసారంటే వాళ్ళు చూడలేని పరిస్థితి, రిపీట్గా ఆడియన్స్ రావట్లేదు. రైట్ అశోక్, అసలు పూర్తి వ్యవహారం మొత్తం చూసుకుంటే అంటే రాష్ట్రంలో ఒక పార్టీ గెలిచిన తర్వాత వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కలుస్తారు. సో ఇక్కడ ఏపీలో అటు సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవలేదు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆగ్రహించారనుకోవచ్చా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలిసి ఉద్దేశం కాదు. కాకపోతే ఆయనకి ఏం చేశారంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. అంటే నాకు థియేటర్ల సమస్య ఉంటే ఆయన వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి సమస్యను ఎప్పుడైనా థియేటర్ల సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ ఏకమైనట్టు లేదా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తిగతంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత కూడా ఇప్పుడు అశ్విని దత్తు కల్కి సినిమా టైంలో వెళ్ళి కలిశారు కావాలని. అప్పుడు థియేటర్లకు సంబంధించిన విషయంలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేది. కానీ ఇండస్ట్రీ తర్వాత వచ్చే సినిమాలో పట్టింపు లేదు. అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియం సినిమాల్లో వచ్చేసరికి వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు నేరుగా మాకు ముఖ్యమంత్రులు తెలుసు, ఉప ముఖ్యమంత్రులు తెలుసు అని చెప్పి చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీ సమస్యల విషయంలో మాత్రం చేయట్లేదు. ఇండస్ట్రీ రోజు రోజు కుదేలవుతుంది. అంటే ఇప్పుడు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ థియేటర్లో బంద్ అంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే కొన్ని రాజకీయ కారణాలు కలిసి రావడంతో ఆయన మరింత సీరియస్గా ఉన్నాడు. దీనికి సంబంధించిన విషయాలన్నిటి అంటే ఒక సినిమా ఇండస్ట్రీ కుదేలవడానికి గల కారణాలన్నిటి కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి సమగ్ర సినిమా పాలసీని కూడా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఒక పాలసీ ఉంది. దాని మీదనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా అవుతుంది. అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చెప్పాడో దానికి సంబంధించినట్టు అందరూ కూడా ఏకమవుతున్నారు. భేషజాలు ఉన్నాయి. వాస్తవంగా పెద్ద నిర్మాతలు అంతా మేము ఒకటే అని చెప్తున్నప్పుడు కూడా ఎవరికి వారే యమునా తీరన్న వ్యవహారంలో ఉంది. వాళ్ళ స్వార్థంగా వాళ్ళు మాత్రమే పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా కట్టడి చేయాలి. ఇండస్ట్రీ బాగా కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలి. అట్లా పనిచేయని వ్యక్తులు మాత్రం దూరం ఉంచుతా అని చెప్పేసి, ఉపేక్షించేది లేని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వారిని రెడీ చోక్ అయితే ఆ నలుగురు చేతిలోనే ఇండస్ట్రీ మొత్తం కూడా ఉండి వెళ్తుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. బట్ ఇక్కడ వచ్చేసరికి అల్లు అరవింద్ నేను కాదని, దిల్ రాజు నేను కాదని వీళ్ళిద్దరు చెప్తున్నారు. బట్ అక్కడ ఆ నలుగురు ఎవరు అసలు ఏమన్నా తెలుస్తా ఉందా? అంటే వాళ్ళు చెప్పే విషయం వచ్చిందంటే నేను దిల్ రాజు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ థియేటర్లు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. చాలా 1100 పైన థియేటర్స్ ఉన్నాయి, సింగిల్ థియేటర్స్. మల్టీప్లెక్స్ మ్యాక్సిమం పీవీఆర్ లాంటి సంస్థలు తీసుకునే తర్వాత ఏషియన్ దగ్గర కూడా కొన్ని థియేటర్లు దాదాపు 100-300 పైన థియేటర్లు ఉన్నాయని, నా దగ్గర 30 మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే వీటిలో ఈ డిస్ట్రిబ్యూషన్లో ముఖ్యం ఏంటంటే ఈ నిర్మాతలు ఎవరైతే ఏం చేశారో వీళ్ళు ఎగ్జిబిటర్స్ దగ్గర లీజ్ విధానం తీసుకున్నారు. అంటే నెలకి ఇంత ఇస్తామని తీసుకున్నారు. కానీ అది నెలకి ఇంత ఇచ్చే విషయంలో పర్సెంటేజ్ లేదు, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా. సో చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా అదే లాభాలు. అంటే వీరి దగ్గర మేబీ 1 లక్షకో 1 లక్ష నుంచి 5 లక్షలు ఛార్జ్ ఇస్తే, రెంట్లు ఇస్తే వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర 10 నుంచి 15 లక్షలు తీసుకుంటున్నారు. ఇట్లా ఎగ్జిబిటర్లు సో అంటే సొమ్మకూడదు సోకకూడదు అంటే పెట్టుబడి పెట్టినంత ఎగ్జిబిటర్లు చేసిన విధానం. కానీ మధ్యలో వాళ్ళు అంటే ఎవరైతే దళారుల వ్యక్తులే దీన్ని లాభపడుతున్నారని చెప్పేసి థియేటర్లకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే. మీ సినిమా రిలీజ్ చేసినప్పుడు హై రేట్స్ తీసుకుంటున్నారు. అది సింగిల్ థియేటర్కి దాదాపు వారం రోజులకే 5 లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఖర్చు అయ్యేది 2 లక్షలు. ఇది థియేటర్ యజమానికి లాభం లేదు, ఎవరికి లేదు, మధ్యలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారన్నారు. సో ఇది వ్యవహారం ఏంటంటే ఈ లీజుల విషయంలో అనేది అంతా కూడా ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ అదే పనిలో ఉంది. ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎవరెవరు ఇది చేస్తున్నారు, ఎవరు ఈ యొక్క ఇండస్ట్రీకి ఇట్లా జనాలు పబ్లిక్ రావడానికి గల కారణాలన్నీ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఫిలిం ఛాంబర్ కూడా ఒక నివేదికను దాని లిస్ట్ని కూడా బయట పెడతాదనే సమాచారం ఉంది. ఎవరు అసలు దీని వెనక ఉన్న కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ కూడా అంటే ఇండైరెక్ట్గా అంటున్నారు. అంటే ప్రతిపక్షం ఏమన్నా ఉన్నట్లు ఏమన్నా తెలుస్తూ ఉందా? శక్తులు ఉన్నాయి, కుట్ర చేసే శక్తులు ఉన్నాయి అంటున్నారు. సో అంటే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏమైనా దీన్ని చేస్తుంది అనుకోవచ్చా?
అంటే అంతే యాక్చువల్గా ఇప్పటి వరకు లేనిది సడన్గా హరిహర వీరమల్లు యాక్చువల్గా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కానీ ఎప్పుడైతే హరిహర మల్లు సినిమా రిలీజ్ అన్నప్పుడు మాత్రమే థియేటర్ల బంద్ కానీ థియేటర్ల సమస్యలు కానీ లేకపోతే ఇండస్ట్రీ సమస్యలు కానీ గుర్తుకొచ్చాయి. దీంతో కొంతమంది వైసీపీకి చెందిన నాయకులు కూడా అంటే ఏపీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో దానికి సంబంధించిన జనసేన ఏం రత్నం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాని నిర్మించడం జరిగింది పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు ఆయన ఈ సినిమాని ఆపితే కానీ రిలీజ్లో విషయంలో కొంచెం తేడా జరిగితే మాత్రం ఆయన చాలా పెద్ద నష్టం వాటిల్లేదే ఉంది. అంటే కేవలం తన మీద ఉన్నటువంటి కోపంతో రాజకీయ కుట్రతోటి ఇట్లా చేయొద్దు, నిర్మాతను కలుపుకోవాలి, ఇండస్ట్రీ నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీని నా మీద కోపంతో అట్లా చేయొద్దని ఆయన చెప్తున్నాడు. కానీ దీని వెనక ఎవరో ఒకరు ఉన్నారనేది చర్చ మాత్రం ఒకటి జరుగుతుంది. దానికి సంబంధించిన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఫిలిం ఛాంబర్కి సంబంధించిన పెద్దలు కూడా ఎవరున్నారు ఏంటి థియేటర్ల సమస్యలకు సంబంధించిన పరిష్కారం ఏంటి అనేది కూడా ఒక ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు అంటే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మరో 2-3 రోజుల్లో కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వరుణ్ రైట్. అనుశ్రీ సత్యనారాయణ యొక్క అధినేత సత్యనారాయణ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. అంటే వాటాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో అసలు ఎంతవరకు నిజం ఉంది? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ కొంత పొరపాటు జరిగినప్పుడు దీనికి సంబంధించి కావాలని వ్యక్తులు చేసినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, సభ్యత అనేది రద్దు చేసే పరిస్థితి. అంటే ఇదే కదా ఎవరెవరు ఉన్నారో వారందరిపై కూడా తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, గతంలో మనం చూసుకోవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ ఫస్ట్ రిలీజ్ చేసే దాంట్లో కూడా గత గవర్నమెంట్లో ఎంఆర్ఓలు వచ్చి కూడా సినిమా రిలీజ్ చేయకుండా టికెట్ రేటు తగ్గించినప్పుడు అంటే బాలకృష్ణ సినిమాలు ఎటువంటి అంటే పార్టీలని ఆపోజిషన్ అంటే ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి పేరు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. సో దీనివల్ల ఇండస్ట్రీని కుదేలేటట్లు చేశారు. ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది బతుకుతారు. ఇటువంటిది ఉపేక్షించకూడదనేది చెప్పకని చెప్పారు. సో ఎంతటి వారినైనా సరే కూడా ఆ సంఘాల నుంచి కూడా బయటికి రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ కూడా ఒక గుర్తుగా మనం చెప్పవచ్చు. వరుణ్ ఫర్ ది అప్డేట్స్.
రెడ్డిక ఇప్పుడే అందిన తాజా సమాచారం డిజిటల్ బంధు పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వామ్యులేనని మీపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం. అలాగే రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాం. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు కూడా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నామని పార్టీ యొక్క ప్రకటనలో పేర్కొంది. రెడీగా బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్టీలో ఎవ్వరు ఉన్నా కానీ అది వాళ్ళ పార్టీ వల్లనే కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. దానిలో భాగంగానే అత్తి సత్యనారాయణ ఉన్నట్లు చెప్తే తెలుస్తూ ఉంది. అయితే అనుశ్రీ అధినేత అయితే ఆయన్ని సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అదిగా థియేటర్ల బంధు పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వామ్యులని మీపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం. అలాగే రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాం. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు కూడా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నామని పార్టీ యొక్క ప్రకటనలో పేర్కొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది.